నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం నామినేషన్ వేయడానికి వేలాది మందితో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ను అందజేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచాడని జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి ఆయన వెంట వందల సంఖ్యలో రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్లారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ నాయకులు కార్యాలయంలోకి వెళుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని పలువురు విమర్శలు చేశారు. చంద్రబాబు యాత్రకు బైపాస్ రోడ్లో పోయేట్టు వాళ్ళు రోడ్డు మ్యాప్ అప్రూవ్ చేసుకొని ఎస్పీ దగ్గర తిరిగి ఇక్కడ వచ్చి మనం ఊళ్ళో ప్రవేశించాలంటే ఆ రోజు పోలీసులు అడ్డుకుంటే పోలీసులకు వాళ్ళకు గలాట జరిగితే మనములలో ఊళ్ళని చెప్తా ఉన్నారు. మనం ఎవరైనా ఇక్కడ ఏమన్నా చిన్న తప్పు చేశామా, శాంతి భద్రతలు పోలీసు వాహనాలన్నీ కాల్చారు. ఒక పోలీస్ కానిస్టేబుల్కు కన్ను కూడా పోయింది. ఈ విధంగా పోలీసుల మీద దౌర్జన్యం చేసి మన మీద చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తా ఉన్న రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా మన మీద ప్రచారం చేశారు. పోలీసులు పోతే కేసులు పెట్టరా, కేసులు పెడితే జైలు పోరా. మరి వారు కూడా దిగుతూ ఉన్నారు మన గురించి. మీరు రౌడీలుగా పోలీసుల మీద దాడి చేసి ఆ దాడికి ప్రతిఫలంగా మీరు జైలుకు పోతే మమ్మల్ని రౌడీలని మాట్లాడితే బుద్ధి ఉండాలని మీకు అన్ని చెప్తూ ఉన్నారు.